ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు మీకోసం. శతాబ్దం కళ సాకారమైన వేళ చీనాబుపై చిక్కుబుకు రైలు ప్రయాణం. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన ప్రారంభం. జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ. కశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానమే లక్ష్యం. రూపాయలు 40,000 కోట్లతో జమ్మూలోని అభివృద్ధికి బాటలు. ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలవంచదని స్పష్టీకరణ. భారాస కాదు దారాస. నన్ను జైల్లో పెట్టినప్పుడే చెప్పా, కేసీఆర్ నువ్వు పట్టుబట్టా పడగొట్టా. దయ్యాల రాజ్యసమితి కొరివి దయ్యాలను తరిమి కొడతా. జనం ఆకాంక్షలు నెరవేర్స్తా. 10 ఏళ్ళు ఆశీర్వదిస్తే అద్భుతాలు చేసి చూపిస్తా. మూసీ రూపురేఖలు మార్చేస్తా. ఫోర్త్ సిటీలో టోక్యో లండన్కు ధీటుగా అభివృద్ధి. $1 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తా. తిమ్మాపూర్ సభలో సీఎం రేవంత్. గంధమల్ల పనులకు శంకుస్థాపన. 10 ఏళ్ళు సమయం ఇస్తే $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తా. కేసీఆర్ను పడగొట్టడమే నా లక్ష్యం. అది పూర్తయింది. అద్భుతమైన ఫ్యూచర్ సిటీని ఈ ప్రపంచానికి అందిస్తా. ఎవరు అడ్డం పడినా మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతా. బెల్ట్ షాపుల కోసం మహిళలను భర్తలు పైసలు అడిగే పరిస్థితి తెచ్చిన తిమలాపూర్ సభలో సీఎం రేవంత్. కాళేశ్వరాన్ని కాదంటే గంధమల్లకు నీళ్ళెట్లా? ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళంపకిస్తారా? బీజేపీ ఎంపీలు కళ్ళు తెరవాలి. బాబుకు కాంగ్రెస్ దాసోహం. అబద్ధాలకు రేవంత్ అంబాసిడర్. గోవెల్స్ ఉంటే ఉత్తమను చూసి ఉరేసుకునేటోడు హరీష్. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఉద్యోగులకు బాసటగా ప్రజాప్రభుత్వం. దీర్ఘకాలంగా పెండింగ్ సమస్యలకు మోక్షం. 2 DAల చెల్లింపుకు అంగీకారంతో ఊరట. త్రిసభ్య కమిటీ దృష్టికి వచ్చిన ఇతర అంశాలను సైతం పరిశీలించాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మంత్రి పొంగులేటిని కలిసిన రెవెన్యూ ఉద్యోగులు.